హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఏంటి అన్నది ఈరోజు నా వ్లాగ్ అనమాట. అంటే ఆ డే ఇన్ మై లైఫ్. ఈరోజు నేనేం చేస్తున్నాను, ఏమేమి టాస్క్స్ ఉన్నాయి అని అన్నది నా వీడియోలో చూద్దరు కానీ మీరు. అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏమేమి పనులు చేయాలన్నా కానీ ముందు రోజు ప్రిపేర్గా ఉంటే కనుక మనకి డే చాలా ఈజీగా ఉంటుంది. ఒక డే అనే కాదు, ఏదైనా సరే మంత్లీ మనం తీసుకొచ్చే గ్రాసరీస్ దగ్గర నుంచి, లేకపోతే మనకు గార్డెనింగ్ ఏమైనా కావాలన్నా, లేకపోతే మనకి ఏదైనా ముందు నెక్స్ట్ మంత్కి ఏమైనా కావాలన్నా కానీ ఈ మంత్ నుంచే ప్రిపేర్డ్గా ఉండడం చాలా మంచి అలవాటు అనమాట. సో నాకైతే రేపొద్దున్న ఎలా ఉంటుంది అని అన్నది ఈరోజే డిసైడ్ చేసేసుకుంటాను. అంటే మనం చేసే పనులు బట్టి మన డే మన చేతిలోనే ఉంటుంది. అంటే చాలా ఈజీగా సార్టెడ్గా చేసుకోవడం అనమాట డే టు డే టాస్క్లు. సో రొటీన్లో నేను మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత కొంచెం స్ట్రెచింగ్ చేయడం అలవాటు అనమాట. గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ప్లాంట్స్కి ఏమైనా అవసరం ఉంటుందో చూసుకుంటూ ఉంటాను. చిన్న చిన్న ప్లాంటర్స్ ఉంటాయి కదా, చిన్నగా ఉన్న పాట్స్లో ఎక్కువ నీళ్ళది కొంచెం అవసరం ఉంటుంది, ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటాయి. సో అలా వాక్ చేస్తూ చూస్తూ ఉంటాను. మా వారు బయట సొసైటీలో వాక్ చేయడానికి బయటకు వెళ్ళిపోతారు తను. సో నేను ఈ లోపల మిషన్ అంతా లోడ్ చేసేసి ఉంచుతాను కదా, కిచెన్లో అంతా క్లీనింగ్ అంతా నైటే చేసేసుకుంటాను. రేపు పొద్దునకి ఏం కావాలనేది ముందే ఆలోచించుకుంటే కనుక వంట కూడా ఈజీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేయాలి, పప్పు వండుతాను, ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై చేద్దామనేసి ముందే రోజు అనుకున్నాను అనమాట. సో అవన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాను. నైట్ కొన్ని మిషన్లో వేయకూడనివి గిన్నెలు ఉంటాయన్నమాట, అవి హ్యాండ్ వాష్ చేస్తాను. ఆ హ్యాండ్ వాష్ చేసినవి అన్నీ కూడా ఆ కౌంటర్ మీద అట్లా పెట్టేస్తాను ఆరుతాయి అనేసి. అవి అండ్ మిషన్లో వేసినవి కూడా అన్నీ తీసి తర్వాత అన్లోడ్ చేసుకోవటం అలవాటు. సో అట్లా తీసుకుని ఇంకొకటి ఏంటంటే, నేను మిషన్ లోడ్ చేసేటప్పుడే ఇంట్లో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ మిషన్లో వేసినా కానీ పాడవవు అని అన్నవన్నీ కూడా అందులో వేసేస్తూ ఉంటాను. ఇంకా ఆయిల్ టిన్లు, లేకపోతే పోపుల బాక్సులు, అట్లాంటివన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా. డబ్బాలు ఏదైనా ఖాళీగా ఉన్నా కానీ ఆ డబ్బాలు కూడా ఖాళీ చేసేసుకునేవి కూడా వేసేస్తూ ఉంటాను. సో ఈరోజు పోపుల బాక్స్లో కొంచెం మసాలా బాక్స్లో మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేయాలి. మసాలాలన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటానన్నమాట నేను. పసుపు కూడా మా అమ్మగారింటి దగ్గర ఆడించిన పసుపు అనమాట. కొబ్బరి నూనె కూడా నేను అక్కడి నుంచే తెచ్చుకుంటాను. బెల్లం, ఇంకా వేరుశనగ గుళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా చాలా మట్టుకు అక్కడి నుంచే తెచ్చుకుంటాను, ఎందుకంటే ఇక్కడ అంత క్వాలిటీ బాగోవు. సో ప్యాకేజింగ్ ఫుడ్ అనేది కొంచెం తగ్గించడమే బెటర్ కంటే. అంటే బయట ఉన్న మసాలాలు అవి కొనడం చాలా తక్కువ నేను. ఏదో పావు బాజీ లాంటివి అట్లాంటివి తప్ప మిగతా సాంబార్ పొడి నుంచి రసం పొడి దగ్గర నుంచి అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. సో ఇలా ఒక కప్పు డీటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత, అంటే కొంచెం హాట్ వాటర్ తాగితే కనుక మంచిది కదా పొద్దున్నే. కడుపులో ఉన్న గ్యాసెస్ ఏమన్నా ఉన్నా కానీ పోతాయంటారు. సో పొద్దున్నే గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ కానీ, లేకపోతే జీరా వాటర్ కానీ, లేకపోతే మురింగా వాటర్ కానీ, ఇలా ఏదో ఒకటి డీటాక్స్ వాటర్ కానీ తాగటం అలవాటు అనమాట. తను పొద్దున్నే వెళ్ళిపోవాలన్నారు ఈరోజు. సో తనకి బ్రేక్ఫాస్ట్ చేసేసాను. మా బాబు కూడా బ్రేక్ఫాస్ట్ తినేసాడు. బ్రేక్ఫాస్ట్తో పాటు ఏదైనా ఫ్రూట్ తినడం కానీ, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగడం కానీ అలవాటు అనమాట. సో అలా ఫ్రూట్ జ్యూస్తో పాటు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను దానికి. తను చేసేసి వెళ్ళిపోయారనమాట. బర్డ్ చూడండి ఇక్కడ నెస్ట్ కట్టేస్తుంది, ఇక్కడ మనీ ప్లాంట్ స్ట్రింగ్కి. హమ్మింగ్ బర్డ్ అనమాట అది. దానికి టివ్ అని పేరు పెట్టాము మేము. దాని మేల్ పార్ట్నర్ ఉంటుంది కదా, అదేమో టూ, అది టూ అని అరుస్తుంది. ఇప్పుడు ఆరెంజెస్ సీజన్ కదా, కమలాపళ్ళు. సో కమలాపళ్ళు తొక్కలు, ఇంకా మనం జ్యూస్ తీసుకోగా తినగా తొనలు అట్లాంటివి ఏమైనా పాడైపోయినా, అట్లాంటి ఆరెంజ్ అంతా పడేయకుండా ఇలాగా బయో ఎంజైమ్ చేసుకుంటే కనుక మనకి కుండీల్లో మనం ఫెర్టిలైజర్గా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది 1 మంత్కి రెడీ అవుతుంది. మనం ఈ తొక్కలన్నిటినీ ఒక డబ్బాలో వేసుకుని దానికి సరిపడా బెల్లం కూడా వేసుకుని మూత పెట్టేసి రోజు ఒకసారైనా కలపాలన్నమాట. రోజు ఒకసారి కలిపితే ఇలా ఇది మొత్తం బెల్లంలో పాటు ఇదంతా కుళ్ళిపోయి కరిగిపోతుంది మొత్తం. ఇది చాలా మంచి ఫెర్టిలైజర్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచి ఖుష్బు కూడా వస్తుంది, అంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అంత చెడ్డగా ఏం రాదు, బాగుంటుంది. సో మొక్కలకి చాలా మంచిదన్నమాట. బయో ఎంజైమ్ చేస్తున్నారు కదా అందరూ. సో నేను ఇంతకుముందు ఒకసారి చేశాను, సక్సెస్ అయింది. సో మళ్ళీ చేద్దాం అనేసి నేను చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఆరెంజ్ పీల్స్ అన్నీ కూడా, లేకపోతే కుళ్ళిపోయిన కాయలు కూడా వేసేయచ్చు. నేను ఆరెంజ్ పీల్స్ అనే కాదు, ఇంకొక కాయ పోయింది, అది కూడా వేసేసాను.
బెల్లం ఒక అరకిలో కాదు, పావు కిలో బెల్లం వేసుకుంటాను. ఇందులో డబ్బా నిండా మూత పెట్టేసి నీళ్ళు కూడా మనం నిండేలా పోయాలన్నమాట. కొంచెం గ్యాప్ ఉంచుకుంటే అది ఫర్మెంట్ అయినా కానీ మూత కూడా ఫుల్ టైట్గా పెట్టద్దు, కొంచెం గ్యాస్ వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం టైట్గా పెడితే సరిపోతుంది. ఇది మనం డైలీ ఒకసారి నీడలో మాత్రమే పెట్టాలి, ఎండలో పెట్టకూడదు. కలుపుకుంటూ ఉంటే కనుక ఇది బయో ఎంజైమ్ రెడీ అయిపోతుంది 1 మంత్కి. చాలా మంచి ఫెర్టిలైజరు, మంచి ఆకులకి అది నీళ్ళలో డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే కనుక చాలా మంచిగా బాగా ఎదుగుతాయి అన్నమాట మొక్కలు. షైన్ కూడా వస్తాయి ఆకులు. అవునా, మొత్తం కోసే తల్లి. నెక్స్ట్ పప్పు పాలకూరన్నా పాలక్ పనీర్ అన్నా? సరే ఓకేదా. మళ్ళీ వస్తుందా ఇంకా అలా మొత్తం కోసేస్తున్నావా? మళ్ళీ వస్తుంది కదా. తడిగా ఉందా డ్రైగా అయిపోయిందా? ఓకే అయితే నీళ్ళు పోయాకలేదు. ఓకే కోసుకుని వచ్చేసి నీట్గా. చాలా వచ్చిందనా? చాలా వచ్చింది. ఇంకో మొక్క వచ్చింది తెలీదు. అదేం కాదు, ఏది అదే దానికి సీడ్స్ వచ్చేసినాయి అనమాట. సీడ్స్ వస్తాయి ఇంకా, అందుకే ముదిరిపోయింది. మొత్తం కోసే అన్నాను. సరే ఓకే, తాజాగా ఉంటాయి. ఈ నెల 15వ తారీఖుని ఆంధ్రలో పెళ్ళి ఉందనమాట. అంటే 16వ తారీఖున పెళ్ళి ఉంది. 15వ తారీఖు నైట్ బయలుదేరుతాం మేము ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ మంత్ మా తమ్ముడికి కూడా పెళ్ళి ఉందనమాట, ఏప్రిల్ నెలలో. సో ఆ పెళ్ళికి సంబంధించి కొంచెం షాపింగ్ అది ఉందన్నమాట. దాని గురించి సడన్గా అనుకున్నాను అనమాట. ఈరోజు సిరి కూడా ఫ్రీగా ఉంది, దానికి కొంచెం చదువుకునేది తక్కువే ఉంది. సో వెళ్ళి షాపింగ్ చేసి వస్తే కనుక బ్లౌజులు అది కుట్టుకునేది ఉంటే కనుక అది కుట్టుకునేది స్టార్ట్ చేయొచ్చు అనేసి ప్లాన్ చేశాను అనమాట. షాపింగ్ వెళ్దాం అనేసి తొందరగా వంట చేసేసుకుని తినేస్తే బయలుదేరుతాం. ఈ ప్లాంట్ చూడండి, షఫ్రెల్లా డ్వార్ఫ్ వెరైటీ కదా, చూపించాను కదా లాస్ట్ వీడియోలో. ఇది ఇక్కడ పెట్టాను, చాలా షైనింగ్గా ఉంది ఆకులు అయితే అది. అండ్ ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, ఇది కూడా తీసుకొచ్చాను. ఆ రోజు వీడియోలో చూపించడం మర్చిపోయాను. సో ఇది కూడా చూపిద్దాం. బెడ్రూమ్లో పెట్టాను అనమాట. పెద్ద కుండీలో ఉంది. కుండీ మట్టి కూడా చాలా బాగుంది. పీట్ మోస్తో పాటు మిక్స్ చేసిన మట్టి అనమాట. సాయిల్ చాలా మంచిగా రెడీ చేశారు. సో డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను. ఇది ఇంట్లో అంటే వెదర్కి బ్రైట్ సన్లైట్ కావాలి. మా బెడ్రూమ్లో విండోకి నుంచి చాలా మంచి వెలుగు వస్తుంది. సో అది సరిపోతుంది. లంచ్ అయిపోయిన తర్వాత బయటికి స్టార్ట్ అయ్యాం మేము. వెళ్ళేది సిక్కర్ హౌస్ అనమాట. అంటే నేను మా సిరి వెళ్తున్నాము. సో దాన్ని కూడా తీసుకెళ్తున్నాను, ఎందుకంటే పట్లంగాల బ్లౌజులు మ్యాచింగ్ అది కూడా చూసుకుంటుందని మేమిద్దరం వెళ్తున్నాం అనమాట. మార్కెట్ అంతా కూడా చాలా రష్గా ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ కూడా పెళ్ళిళ్ళ సీజన్ అనమాట. సో దాని గురించి చాలా రష్గా ఉంది. ఇది చాలా పెద్ద మార్కెట్ సిక్కర్ హౌస్. ఇక్కడ ఫర్నిషింగ్, ఇంకా ఇలా కర్టన్స్ అనగా, లేకపోతే కుషన్స్, బెడ్షీట్స్, చిన్నపిల్లల బట్టలు, మన బ్లౌజు మెటీరియల్, లెహంగా గాగ్రా మెటీరియల్, ఇట్లాంటివన్నీ చాలా మంచిగా దొరుకుతాయి. కొంచెం లోపల వైపుకి వెళ్తే కనుక మనకి రెడీమేడ్ కుర్తాలు, డ్రెస్సులు అట్లాంటివన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం పేషెన్స్గా వెతకాలి, చాలా టైం పడుతుంది. చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది. నేను యాక్చువల్లీ ఈరోజు పొద్దున్నే అనుకున్నాను, అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చేసామన్నమాట. సో కొంచెం లేట్గా బయలుదేరినందుకు అనిపించింది, కొంచెం ముందుగా బయలుదేరి ఉంటే బాగుండేది అని. ఎండ కూడా చాలా భయంకరంగా ఉంది. చలిగాలి అయితే ఉంది కానీ బట్ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట. చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. ఒకే షాప్లో ఏది తీసుకోలేదు. ఒక దగ్గర 7-8 షాపులు తిరిగాను అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కోలాగా. ఆల్రెడీ శారీకి బ్లౌజ్ వచ్చినవి ఉన్నాయి,
బట్ ఏంటంటే కొంచెం వెరైటీగా ఏదైనా దొరికితే కనుక ట్రై చేద్దామనేసి, నాకు ఎక్కువ నేను స్టిచ్చింగ్ అది కూడా నేనే చేసుకుంటాను. సో దానికి పట్లంగాల మీద బ్లౌజులు అవి కూడా కొంచెం టైట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇంకొకటి వేరేలా మ్యాచింగ్ మిస్ మ్యాచ్ చేసినా కానీ కొంచెం బాగుంటాయి కదా, డిఫరెంట్గా ఉంటుంది, లుక్ కూడా మారుతుంది. ఓణీలు అది కూడా మార్చినా కానీ లుక్ మారుతుంది. సేమ్ అలాగే శారీస్ మీద బ్లౌజులు కొంచెం మార్చి మార్చి వేసుకుంటే కనుక లుక్ మారుతుందనమాట. సో దాని గురించి నేను అలా ప్లాన్ చేశానమాట. సో ఇవ్వండి నేను షాపింగ్ చేసుకొచ్చినవి. యాక్చువల్లీ వెళ్ళిందేమో బ్లౌజ్ పీస్లకని వెళ్ళాను. సో ఇప్పుడు ఎలాగ సమ్మర్ వస్తుంది కదా, కాటన్ డ్రెస్సులు అవి ఇప్పుడు బాగుంటాయి కదా అనేసి అందులో ఆఫర్ నడుస్తుంది. సో అంటే ఆఫర్ అంటే వాళ్ళు తెలిసిన కస్టమర్స్కి మాత్రమే అనమాట. నేను 7-8 ఇయర్స్ నుంచి అక్కడికే వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా. సో నాకు వాళ్ళు తెలిసి ఉండి కొంచెం ఆఫర్ ఇచ్చారనమాట. ఇదేమో 3 పీస్ సెట్టు, ఇది కూడా 3 పీసే, ఇవన్నీ కూడా 3 పీసు. ఒకటి నేను వేసేసుకున్నాను, అది ఓన్లీ ప్యాంటు కుర్తా ఒకటే. ఇవేమో ప్యాంట్స్ అనమాట. ఇవన్నీ పెన్సిల్ ప్యాంట్లు కాకుండా కొంచెం లూజ్ ట్రౌజర్ టైప్ ప్యాంట్లు అనమాట. ఇవి ఎక్కడైనా మాల్లో కానీ లేకపోతే ఏదైనా బ్రాండెడ్ దాంట్లో తీసుకుంటే 400కి ఒకటి తక్కువ ఉండదు. అలాంటిది 200 పడింది, ఒక్కొక్కటి 200 రూపీస్ అనమాట. ఇవేమో 3 పీస్ సెట్లన్నీ కూడానేమో 800 రూపీస్ పడినాయి. అండ్ ఈ ఫ్రాక్ ఒకటి 400 రూపీస్ పడింది. నాకు ఈ వైట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది వైట్ తిని ఈ గ్రీన్ కూడా లక్స్ గ్రీను చాలా బాగుంది. ఒకటి నేను వేసేసుకున్నాను అనమాట. ఇది ఎలా ఉంది, బాగుంది కదా. అంటే 400 రూపీస్. కాటన్ ప్యాంట్ కూడా ట్రౌజర్ లాగా లూజ్గా ఉంది. అంటే మనం సమ్మర్లో కూడా ఇబ్బంది పడక్కర్లేదు అనమాట. సో ఇది మిగతా నేను అన్నీ కూడా వేసుకుని చూపిస్తాను. మా పాప నెక్స్ట్ కాలేజీలో జాయిన్ చేసినా కానీ దానికి కూడా ఉంటాయి అన్నట్టు, కాలేజ్ గోయింగ్ పిల్లలకు కూడా వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ప్లస్ సమ్మర్ కాటన్ కాబట్టి మంచి జైపూర్ కాటన్ చాలా ఫేమస్. సో జైపూర్ కాటన్ ఇది మాత్రం వేరే ఫ్యాబ్రిక్లండి, జైపూర్ కాటన్ కాదు, ఇది మస్లిన్ క్లాత్ అనమాట. ఇది కార్డ్ సెట్, ఇది కూడా మస్లిన్ క్లాతే. కాటన్ మాత్రం తీసుకున్నాను 2 సెట్స్, ఒక సెట్ ఒక ప్యాంట్ షర్ట్ లాగా మాత్రమే, కుర్తా టైప్ అనమాట. ఇవి తీసుకున్నాను. మనకి ఏదైనా కొంటే కనుక వెంటనే వేసేసుకుని చూడాలన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ వేసుకుని మీకు వీడియో తీసిన తర్వాత నేను కూడా ఒకటి వేసుకుని ఉంచేసుకున్నాను. నాకైతే భలే నచ్చింది. అంటే సెట్ అవుతుందో లేదా అని చూసుకోవాలనేసి ముందు వేసుకుని చూశాను. చాలా కంఫర్ట్గా ఉంది, వేసుకుని ఉంచేసుకున్నాను. ఇంట్లో కూడా ఏం పని లేదు, గార్డెనింగ్ పని కూడా లేదు, ఎందుకంటే నీళ్ళది ముందే పట్టేశాను ముందు రోజే. సో పిల్లలతో పాటు కొద్దిసేపు ఇలా బ్యాడ్మింటన్ ఆడుకున్నాము. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతసేపు పని 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 అంటే ఉంటే ఎలా కుదురుతుంది, కొద్దిసేపు మనకంటూ కొంచెం టైం తీసుకోవాలి కదా. పిల్లలతో పాటు ఇలా ఈరోజు నాది షాపింగ్ అండ్ పిల్లలతో పాటు ఇలా గడిచిందనమాట. దట్స్ ఇట్ అండి. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.